తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలన మార్పునకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థలను పూర్తిగా ఎత్తివేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుతోంది. ఈ వ్యవస్థల వల్ల ఆశించిన ప్రయోజనం లేదని, ఎన్నికైన సభ్యులకు సరైన అధికారాలు, బాధ్యతలు లేకపోవడమే దీనికి ప్రధాన కారణమని ప్రభుత్వం భావిస్తోంది. ఇకపై ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు నేరుగా ఎన్నికలుండవు. సభ్యుల స్థానంలో సర్పంచులు నేరుగా ఎంపీపీలను ఎన్నుకునే విధానాన్ని తీసుకురావాలని చూస్తున్నారు. అదేవిధంగా ఎంపీపీలే కలిసి జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నుకునే పరోక్ష పద్ధతిని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇతర రాష్ట్రాలతో అమలవుతున్న పంచాయతీరాజ్ విధానాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖను ప్రభుత్వం ఆదేశించింది. ఈ కీలక నిర్ణయంపై ఈ నెల 23న జరగబోయే కేబినెట్ భేటీలో విస్తృతంగా చర్చ జరిగే అవకాశం ఉంది. పంచాయతీరాజ్ శాఖ ఇచ్చే నివేదిక ఆధారంగా చట్టపరమైన చిక్కులు ఏమైనా వస్తాయా, రాజకీయంగా దీని ప్రభావం ఎలా ఉంటుంది అనే అంశాలను విశ్లేషించిన తర్వాతే సర్కార్ తుది నిర్ణయం తీసుకోనుంది. ఒకవేళ ఇదే జరిగితే స్థానిక సంస్థల ఎన్నికల స్వరూపమే పూర్తిగా మారిపోనుంది. ఇది పాత పద్ధతికి చరమగీతం పాడుతుందా లేక కొత్త వివాదాలకు దారితీస్తుందా వేచి చూడాలి.